Hello students, ఈ వీక్ MCQs చూద్దాము. First question, which of the following are potential consequences of polar ice melting? పోలార్ ఐస్ మెల్టింగ్ అంటే ఏంటి? జనరల్గా పోల్స్లో మనకి ఇక్కడ ఐస్ ఉంటుంది కదా, లైక్ నార్త్ పోల్లో అండ్ సౌత్ పోల్లో. ఇక్కడ ఉన్నటువంటి ఐస్ క్యాప్స్ కానీ గ్లేషియర్స్ కానీ మెల్ట్ అవ్వడం వల్ల వచ్చేటటువంటి ఇంపాక్ట్స్ ఏంటి అనేది క్వశ్చన్. సో అసలు ఒక్కసారి ఆప్షన్స్ చూద్దాము. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? రైజ్ ఇన్ సీ లెవెల్స్. ఐస్ క్యాప్స్ అనేవి ఈ గ్లేషియర్స్ మెల్ట్ అయినప్పుడు మనకి సీ లెవెల్ అనేది రైజ్ అవుతుంది. ఇక్కడ చుట్టూ సీస్ ఉంటాయి కదా, ఆర్టిక్ ఓషన్ లాంటివి. సో దానివల్ల రైజ్ అవుతుంది అనమాట. ఈ క్లైమేట్ చేంజ్ వల్ల మనకి ఎక్కువగా ఈ పోలార్ ఐస్ క్యాప్ మెల్టింగ్ అనేది గమనిస్తాం మనం. ఈ 1990s నుంచి మనం చూసుకున్నట్టయితే దాదాపు 7 నుంచి 8 ఇంచ్ సీ లెవెల్ అనేది పెరిగింది. అండ్ ఇంకా దాంతోపాటు మనం చెప్పుకోవాలి అంటే గ్రీన్లాండ్ ఐస్ షీట్ కనుక మెల్ట్ అయితే దాదాపు 20 ఫూట్ వరకు 20 ఫూట్ సీ లెవెల్ అనేది రైజ్ అవుతుందంట. ఇది ఒక స్టడీ చెప్తుంది. సో దీన్ని బట్టి ఏమర్థమైంది? పోలార్ ఐస్ క్యాప్స్ అనేవి మెల్ట్ అయితే సీ లెవెల్ అనేది రైజ్ అవుతుంది. ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. సెకండ్ ఏంటి? చేంజెస్ ఇన్ గ్లోబల్ వెదర్ ప్యాటర్న్స్. సో ఇక్కడ బేసిక్గా పోలార్ ఐస్ క్యాప్స్ కనుక మెల్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ పోలార్ ఫ్రాంట్ అని పైన జెట్ స్ట్రీమ్స్ ఉంటాయి. సో ఈ ఫ్రాంట్ అనేది వీకెన్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది? ఇక్కడ కింద ఉన్నటువంటి కంట్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2020sలో చూసుకున్నప్పుడు అయితే ఇక్కడ కెనడా అండ్ యూఎస్ఏలో కోల్డ్ వేవ్స్ వచ్చాయి. దీనికి రీజన్ ఏంటి? పోలార్ ఫాంట్ ఏదైతే ఉందో, పోలార్ వోర్టెక్స్ ఏదైతే ఉందో అది వీకెన్ అవ్వడము. సో ఈ మెల్టింగ్ వల్ల ఈ వెదర్ ప్యాటర్న్స్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. థర్డ్ ఏంటి? ఇంక్రీజ్ ఇన్ ఓషన్ సెలినిటీ. జనరల్గా ఈ ఐస్ క్యాప్స్లో ఫ్రెష్ వాటర్ స్టోర్ అయి ఉంటుంది. మనకి సీ వాటర్ అనేది సాల్టీగా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఈ ఐస్ క్యాప్ నుంచి ఫ్రెష్ వాటర్ రిలీజ్ అవుతుందో సెలినిటీ అనేది తగ్గుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో థర్డ్ స్టేట్మెంట్ అనేది తప్పు. ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్? 1 and 2. ఆన్సర్ ఇప్పుడు ఏమవుతుంది? ఏ 1 and 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మైటెల్లా స్ట్రింగేటా రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ రిలేటెడ్ టు. చారు మ్యూసిల్ అని మనందరం వినే ఉన్నాం కదా. స్పెసిఫిక్గా కేరళలో ఉన్నటువంటి బ్యాక్ వాటర్స్ మనం ఇది ఎక్కువ గమనిస్తున్నాము. ఇది ఒక ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్. అంటే ఏంటి అంటే ఆ ఎకోసిస్టమ్ కాకపోయినా ఆ ఎకోసిస్టంలోకి ఇంట్రడ్యూస్ అవ్వడం చేత లోకల్గా ఎండమిక్గా ఉన్నటువంటి యానిమల్స్కి ఇబ్బంది కలిగించి వాటిని ఎక్స్టెన్షన్కి గురి చేసే వాటిని ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ అంటాము. ఈ చారు మ్యూసిల్ ఒక ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్. సో దీనివల్ల అక్కడ ఉన్నటువంటి లోకల్గా హ్యాబిటాట్ డిగ్రేడ్ అవుతుంది అండ్ ఎకలాజికల్గా కూడా డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి అని చెప్పేసి న్యూస్లో ఉంది. ఒక్కసారి స్టేట్మెంట్ చూద్దాము. ఇట్స్ ఏ మెరైన్ ఇన్వేజివ్ స్పీసీస్. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ కోస్టల్ ఏరియాస్లో ఇది ఒక మెరైన్ ఇన్వేజివ్ స్పీసీస్. ఆన్సర్ విల్ బి ఏ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద లిథియం ట్రయాంగిల్ రిఫర్స్ టు అన్ ఏరియా రిచ్ ఇన్ లిథియం రిజర్వ్స్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్? లిథియంలో మ్యాక్సిమం రిజర్వ్స్ 3 కంట్రీస్లో ఉన్నాయన్నమాట. ఆ 3 కంట్రీస్నే మనం లిథియం ట్రయాంగిల్ అంటాము. క్వశ్చన్ ఏంటంటే అసలు ఆ 3 కంట్రీస్ ఏంటి అని చెప్పేసి. ఆ 3 కంట్రీస్ ఏంటి? అర్జెంటీనా అండ్ బొలీవియా, చిలీ. ఈ 3 కంట్రీస్లోనూ మ్యాక్సిమం లిథియం రిజర్వ్స్ ఉన్నాయి. సో దీన్ని మనం లిథియం ట్రయాంగిల్ అంటాము. సో అర్జెంటీనా, బొలీవియా అండ్ చిలీ. 1, 2 and 3. ఆన్సర్ విల్ బి సి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అరోరా ఆస్ట్రియాలిస్ is a natural light display that occurs in which region? సో మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద టర్మ్ బ్లాస్ట్ వాటర్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ రిఫర్స్ టు. జనరల్గా బ్లాస్ట్ వాటర్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి షిప్స్ ఉంటాయి కదా, షిప్స్ ఓయేజ్ చేసినప్పుడు అంటే షిప్స్ డెస్టినేషన్స్కి వెళ్ళాలన్నా స్టెబిలిటీ కోసము, బ్యాలెన్స్ కోసము షిప్ లోపల కొంత వాటర్ని రిజర్వ్ చేసుకుంటారు. షిప్ లోపల వాటర్ని రిజర్వ్ చేసుకుంటారు. సో దాన్నే బ్లాస్ట్ వాటర్ అంటారు. సో అయితే ఈ బ్లాస్ట్ వాటర్ వల్ల ఇబ్బంది ఏంటి అంటే మనకి ఫస్ట్ మనం ఎక్కడైతే షిప్ స్టార్ట్ అవుతుందో అక్కడ ఫస్ట్ బ్లాస్ట్ వాటర్ని ఎక్కించుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత దీన్ని డెస్టినేషన్కి వెళ్తుంది కదా షిప్, అక్కడ ఈ వాటర్ని మళ్ళీ రిలీజ్ చేసేస్తారనమాట. సో ఎప్పుడైతే ఈ వాటర్ ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్తుందో ఇక్కడ ఉన్నటువంటి లివింగ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయి ఈ వాటర్లో అవి కూడా వేరే ఏరియాకి ట్రాన్స్లోకేట్ అవుతాయి. సో దీనివల్ల ఏమవుతుంది? ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ పెరిగిపోతాయి అనమాట. సో బ్లాస్ట్ వాటర్ని సరిగ్గా డిస్పోజ్ చేయాలి అని చెప్పి గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. అందుకోసం ఇది న్యూస్లో ఉంది. ఒక్కసారి మనం స్టేట్మెంట్ చూద్దాం. ఫస్ట్ ఏంటి? వాటర్ స్టోర్డ్ ఇన్ షిప్స్ టు మెయింటైన్ స్టెబిలిటీ. మనం ఇందాక చెప్పాం కదా బ్లాస్ట్ వాటర్ అంటే ఈ షిప్స్లో స్టెబిలిటీ కోసం స్టోర్ చేసుకునే వాటర్. ఆన్సర్ విల్ బి ఏ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద టర్మ్స్ తాడో, పైటే అండ్ హమ్ర్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్. ఈ టర్మ్స్ మనం రీసెంట్గా ఎక్కడ చూసాము అనేది క్వశ్చన్. రీసెంట్గా మనం నార్త్ ఈస్ట్ ఇండియాలో చూసుకున్నట్టయితే ట్రైబల్ ఎథ్నిసిటీ మీద అండ్ వాళ్ళ కల్చరల్ ఐడెంటిటీ మీద కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయి. స్పెసిఫిక్గా మణిపూర్ అండ్ మిజోరాం ఏరియాలో. ఆ ఏరియాలో ఉన్నటువంటి లోకల్ ట్రైబ్స్ పేరు అంటే ఇండిజినియస్గా అక్కడ ఉన్నటువంటి ట్రైబ్స్ పేర్లు ఇవి ఏంటవి? తాడో, పైటే అండ్ మర్.
సో స్టేట్మెంట్ చూద్దాము. ట్రెడిషనల్ ఫోక్ డాన్సెస్ ఆఫ్ సదరన్ ఇండియా కాదు. ఇండిజీనియస్ ట్రైబ్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా. ఆన్సర్ విల్ బి బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Which of the following statements regarding Article 44 of the Indian Constitution is correct? అసలు ఈ ఆర్టికల్ 44 ఏంటి? ఈ ఆర్టికల్ 44 మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీలో ఉంటుందన్నమాట. సో ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ దే ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్, కానీ ఇవి గవర్నమెంట్ ఒక పాలసీ చేయాలి అంటే డెసిషన్ మేకింగ్కి యూజ్ అవుతూ ఉంటాయన్నమాట. అసలు ఈ ఆర్టికల్ 44 ఏంటి? ఆర్టికల్ 44ని యూనిఫామ్ సివిల్ కోడ్ అంటారు. అంటే ఏంటి అంటే ఒక పర్సన్ యొక్క రిలీజియన్తో సంబంధం లేకుండా మ్యారేజ్ విషయంలో, డైవర్స్ విషయంలో, ప్రాపర్టీ రైట్స్ విషయంలో, చైల్డ్ విషయంలో వాళ్ళ రిలీజియన్స్కి సంబంధం లేకుండా మొత్తం ఇండియాలో ఒకేలా ఉండాలి అని సూచించేదే ఆర్టికల్ 44. దీన్నే యూనిఫామ్ సివిల్ కోడ్ అని కూడా అంటాం మనం. సుప్రీంకోర్టు కూడా షాబాను వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, షైరా భాను కేసు ఇలాంటి కేసెస్లో ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలి అని చెప్పేసి ఎన్నోసార్లు నోటిఫై చేయడం జరిగింది. కానీ ఇది డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉండడం వల్ల గవర్నమెంట్ దీని మీద డిసైడ్ చేయాల్సి ఉంటుంది, అంటే ఆ లాని తీసుకురావాలా వద్దా అని చెప్పి. అయితే మనకి ఇండియాలో గోవాలో మనకి లా కూడా ఉందన్నమాట. గోవా సివిల్ కోడ్ అంటారు దీన్ని. సో క్వశ్చన్ ఏంటి అంటే ఆర్టికల్ 44 అంటే ఏంటి అనేది క్వశ్చన్. ఒక్కసారి మనం స్టేట్మెంట్ చూద్దాము. ఇట్ మ్యాండేట్స్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ యూనిఫామ్ సివిల్ కోడ్ అక్రాస్ ద ఇండియా. ఆన్సర్ ఏ విల్ బి ది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రధాన్ మంత్రి కిసాన్ ఉర్జా సురక్షణ్ ఏవం ఉత్తమ్ మహాఅభియాన్ పిఎం కుసుమ్ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అని అడుగుతున్నారు. అసలు ఈ పిఎం కుసుమ్ స్కీమ్లో మొత్తం 3 కాంపనెంట్స్ ఉంటాయండి. కాంపనెంట్ ఏ, కాంపనెంట్ బి అండ్ కాంపనెంట్ సి అంటారు వాటిని. కాంపనెంట్ ఏ కింద ఏంటి అంటే జనరల్గా ఎలక్ట్రిసిటీ గ్రిడ్స్ ఉంటాయి కదా, గ్రిడ్స్కి అరౌండ్ 5 కిలోమీటర్స్ దూరంలో ఈ సోలార్ ఏవైతే ఉంటాయో ఈ సోలార్ గ్రిడ్స్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఇండివిజువల్స్ కానీ గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ కానీ ఈ సోలార్ ప్యానల్స్ని వాటిని ఏర్పాటు చేసుకోవచ్చు గ్రిడ్స్ లాగా. అండ్ వీళ్ళు ఏర్పాటు చేసుకొని ఈ డిస్కామ్స్కి ఆల్రెడీ ఫిక్స్ అయినటువంటి ప్రైస్కి వీటిని అమ్మొచ్చు అనమాట. అది ఫస్ట్ కాంపనెంట్. రెండోది వచ్చేటప్పటికి అగ్రికల్చరల్ పంప్ సెట్స్ ఉంటాయి కదా, అందులో సోలార్ బేస్డ్ అగ్రికల్చర్ పంప్ సెట్స్ పెట్టేటట్టుగా వాళ్ళని ఇన్సెంటివైజ్ చేయడం. సో దానికోసం ఏం చేస్తుంది గవర్నమెంట్ 30% వరకు సబ్సిడీ ఇస్తుంది అనమాట అగ్రికల్చర్ పంప్ సెట్స్ ఎవరైనా సోలార్వి పెట్టినప్పుడు. అండ్ మూడో కాంపనెంట్ ఏంటి అంటే ఆల్రెడీ ఎలక్ట్రిసిటీతో రన్ అవుతున్న సోలార్ పంప్ సెట్స్ ఉంటాయి కదా, వీటిని సోలరైజ్ చేయడం. అంటే వాళ్ళు ఆ సోలార్ సెట్స్ని పెట్టుకొని దాని ద్వారా ఆల్రెడీ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ పంప్ సెట్స్కి సోలార్ కనెక్షన్ ఇచ్చుకొని సోలరైజ్ చేసుకోవడం అంటారు అనమాట. సోలరైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ పంప్ సెట్స్. సో అయితే ఇందులో మేజర్ కాంపనెంట్ ఏంటి అంటే అగ్రికల్చర్ పంప్ సెట్స్ ఏవైతే ఉంటాయో దానికి సోలార్ ఎనర్జీని ఎక్కువగా వాడాలి అని చెప్పేసి. ఒక్కసారి మనం స్టేట్మెంట్స్ చూద్దాము. టు ప్రమోట్ ద యూజ్ ఆఫ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ ఇన్ అగ్రికల్చర్ కాదు. సెకండ్ ఏంటి టు ఇన్స్టాల్ సోలార్ పంప్స్ ఫర్ ఇరిగేషన్ పర్పసెస్. ఇందాక చెప్పుకున్నాం కదా మనం సోలార్ పవర్స్ని ఇన్స్టాల్ చేయడానికి ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఓకే, స్టేట్మెంట్ విల్ బి బి. బి విల్ బి ది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద Wolbachia method often mentioned in the context of controlling mosquito-borne diseases involves which of the following? ఫస్ట్ అసలు మస్కిటో బార్న్ డిసీజెస్ అంటే ఏంటి అంటే మస్కిటో ద్వారా స్ప్రెడ్ అయ్యే డిసీజెస్. ఎగ్జాంపుల్ ఏంటి, ఏడిస్ ఈజిప్టి అనే మస్కిటో ఉంటుంది. సో ఈ మస్కిటో మనకి డెంగ్యూని, ఎల్లో ఫీవర్, చికెన్ గునియా, సో ఇలాంటి డిసీజెస్ని ఏడిస్ ఈజిప్టి మస్కిటో స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ వోల్బాచియా మెథడ్లో ఏం చేస్తారంటే ఈ వోల్బాచియా అనేది ఫస్ట్ ఇది ఒక బ్యాక్టీరియా. దాదాపు 60% ఆఫ్ ఇన్సెక్ట్స్లో మనం ఈ బ్యాక్టీరియాని గమనించవచ్చు అనమాట. అఫ్కోర్స్ ఇది ఏడిస్ ఈజిప్టి ఈ మస్కిటోస్లో ఉండదు, బట్ కానీ 60% ఆఫ్ ఇన్సెక్ట్స్లో ఈ వోల్బాచియా అనే బ్యాక్టీరియా ఉంటుంది. సో ఈ మెథడ్లో ఏం చేస్తారంటే ఈ ఏడిస్ ఈజిప్టి మస్కిటో ఏదో ఉందో ఆ మస్కిటోలోకి ఈ బ్యాక్టీరియాని ఇంట్రడ్యూస్ చేస్తారు. సో దానివల్ల ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏడిస్ ఈజిప్టి ఇండ్యూస్డ్ మస్కిటో పాపులేషన్ అనుకోండి. ఎప్పుడైతే వీటిని వైల్డ్ మస్కిటోస్తో కలిపేస్తామో మనము అప్పుడు ఇవి బ్రీడ్ అవుతాయి కదా, ఈ బ్రీడ్ అయినప్పుడు ఆ మస్కిటోలో ఫర్టిలిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది మస్కిటో పాపులేషన్ని మనం కంట్రోల్ చేయవచ్చు. దీన్నే వోల్బాచియా మెథడ్ అంటాం మనము. ఒక్కసారి మనం స్టేట్మెంట్స్ చూద్దాము. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, జెనెటిక్ మోడిఫికేషన్ ఆఫ్ మస్కిటోస్ టు బికమ్ స్టెరైల్. యాక్చువల్లీ ఇందులో జెనెటిక్ మోడిఫికేషన్ ఏమి చేయము, జస్ట్ బ్యాక్టీరియాని ఇంట్రడ్యూస్ చేస్తాం అంతే. సో ఆ బ్యాక్టీరియా జనరల్గానే ఫర్టిలిటీ తగ్గిస్తుంది. సో వీటికి కూడా ఫర్టిలిటీ ఆటోమేటిక్గా తగ్గుతుంది.
సెకండ్ స్టేట్మెంట్ ఏంటి, ఇంట్రొడక్షన్ ఆఫ్ ఎ బ్యాక్టీరియం దట్ రెడ్యూసెస్ మస్కిటో ఫర్టిలిటీ. ఇందాక చెప్పాం కదా, ఈ బ్యాక్టీరియా ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మస్కిటోలో ఫర్టిలిటీ అనేది తగ్గుతుంది అని చెప్పి. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి, ఆన్సర్ విల్ బి డి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద లక్పతి దీదీ స్కీమ్ ఈజ్ ఎయిమ్డ్ ఎట్ ఎంపవరింగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్స్ ఇన్ ఇండియా. సో మనకి 2024 అండ్ 2025 బడ్జెట్లో ఫైనాన్స్ మినిస్టర్ గారు ఈ లక్పతి దీదీ స్కీమ్ గురించి చెప్పడం జరిగింది. సో ఇందులో ఏంటి అంటే స్పెసిఫిక్గా రూరల్గా ఉన్నటువంటి ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా, మార్కెటింగ్ సపోర్ట్, సో వీటి ద్వారా వాళ్ళ SHG నుంచి, అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి కదా, ఈ గ్రూప్స్ నుంచి యాన్యువల్లీ కనీసం 1 lakh రూపీస్ వీళ్ళు సంపాదించుకునేటటువంటి క్యాపబిలిటీ కల్పించడానికి ఈ స్కీమ్ తీసుకొచ్చారు. అదే లక్పతి దీదీ స్కీమ్. క్వశ్చన్ ఏంటి, ఈ స్కీమ్ ఎవరిని ఎంపవర్ చేస్తుంది అని. ఆన్సర్ విల్ బి రూరల్ ఉమెన్. సి విల్ బి ది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియాస్ ఇన్ ఇండియా ఆర్ ప్రైమర్లీ ఐడెంటిఫైడ్ ఫర్ ద పర్పస్ ఆఫ్. అసలు ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియాస్ ఏంటి? నేషనల్ వైల్డ్ లైఫ్ ప్లాన్ ప్రకారము ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియా అంటే నేషనల్ పార్క్ ఉంటుంది కదా, నేషనల్ పార్క్కి చుట్టుపక్కల ఉన్నటువంటి 10 కిలోమీటర్స్ ఆఫ్ ఏరియాని మనం ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియాగా చెప్తాం. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఓన్లీ 10 కిలోమీటర్సే కాదు, ఇంకా ఎక్కువైనా సరే నోటిఫై చేసే అవకాశం ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్కి. సో 10 కిలోమీటర్స్ని బేస్ లైన్గా చెప్తాం అనమాట ఆ గైడ్ లైన్స్ ప్రకారం చూసుకున్నట్టయితే. సో ఇది ఎందుకని డిసైడ్ చేస్తాము అంటే, ఎందుకు దీన్ని ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియా చేస్తాము అంటే, ఇక్కడ ఉన్నటువంటి హ్యూమన్ ఇంటర్ఫరెన్స్ ఉంటుంది కదా, అలాంటిది లేకుండా అండ్ హ్యూమన్ యాక్టివిటీస్ ద్వారా వైల్డ్ లైఫ్కి ఇబ్బంది లేకుండా ఇది ఒక షాక్ అబ్జార్బర్ లాగా ఉంటుంది అనమాట. అండ్ దాంతోపాటు ఇలాంటి ఏరియాలు, ఈ ఎకో సెన్సిటివ్ ఏరియా ఏదైతే ఉందో ఇందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లు కానీ, మైనింగ్ కానీ, అంటే కమర్షియల్ మైనింగ్, కమర్షియల్ టింబర్ పర్పసెస్, ఈ చెట్లు కొట్టేయడం, ఇలాంటివన్నీ ప్రోహిబిట్ చేస్తాం ఈ 10 కిలోమీటర్స్ ఏదైతే రేడియస్ ఉందో. సో దీనివల్ల ఇవి షాక్ అబ్జార్బర్స్ లాగా పనిచేస్తాయి, వైల్డ్ లైఫ్కి హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల ఇబ్బంది లేకుండా చేస్తాయి అనమాట. సో దీనివల్ల మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్స్ అవి కూడా తగ్గుతాయి. సో ఇప్పుడు ఒక్కసారి మనం స్టేట్మెంట్ చూద్దాము. ప్రమోషన్ ఆఫ్ టూరిజం, టూరిజం కోసం కాదు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అస్సలు ప్రొహిబిట్ చేస్తాం మనం ఇక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ని. మూడోది ఏంటి, కన్జర్వింగ్ బయోడైవర్సిటీ అండ్ ప్రివెంటింగ్ ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్. సి విల్ బి ది రైట్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు ఏమైంది, ఇది ఆన్సర్ విల్ బి సి. ఇది ఈ వీక్ MCQs. థ్యాంక్ యూ.